బీసీ కులగణన మీద తాజాగా హైకోర్టు ఒక తీర్పు నిర్వహించింది. ఆ తీర్పు దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి బీసీ సంఘం నాయకులు జాజుల శ్రీనివాస్ ఉన్నారు. అన్న ఏంటి హైకోర్టు తీర్పు ఇచ్చింది కదా! దానికి సంబంధించి ఎలా ఉండబోతుంది? హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి ఒక చెంపపెట్టు లాంటిది. రేపు మాపు అదిగో ఇదిగో కులగణన చేస్తాం, బీసీ రిజర్వేషన్లు పెంచుతామని చెప్పి మాయమాటలు చెప్పింది. మాయమాటలకు మేము నమ్మకుండా మొదటి నుంచి మేము పోరాటం చేస్తూనే ఉన్నాం ప్రభుత్వం మీద. కానీ ప్రభుత్వం దున్నపోతు మీద వర్షం కురిసినట్టు ఇలా 6 నెలల్లోనే కులగణన చేసి రిజర్వేషన్లు ఇస్తానన్నటువంటి ప్రభుత్వం ఇలా ప్రభుత్వం వచ్చి 9 నెలలు దాటిపోతుంది. కానీ ఇప్పటి వరకు రిజర్వేషన్లు పెంచుతలేదు, కులగణన చేస్తలేదు. కాబట్టి మేము చివరికి న్యాయస్థానాన్ని ఆశ్రయించవలసి వచ్చింది. మొదటి నుంచి మేము 2019లోనే ఈ పిటిషన్ వేయడం జరిగింది. ఇప్పుడు చాలా సీరియస్గా పట్టించుకొని గౌరవ హైకోర్టు సీజే గారి బెంచ్ మీద ఈ వాదనలు జరిగినాయి. ఇవాళ మా అభ్యర్థనను, మా విజ్ఞప్తిని, మాలో ఉన్న బీసీల్లో ఉన్నటువంటి న్యాయాన్ని, ధర్మాన్ని ఇలా సీజే బెంచ్ ఆలకించి ఖచ్చితంగా మీరు కులగణన చేయాలి, కులగణన చేసి బీసీ రిజర్వేషన్లు నిర్ధారించాలి, బీసీ రిజర్వేషన్లు నిర్ధారించి పెంచిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలని చెప్పి ప్రభుత్వానికి చెప్పడంతో ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి గారు వారు స్పష్టంగా చెప్పడం జరిగింది. వారు చెప్పి స్పష్టంగా వారు ఏమన్నారంటే, మేము 3 నెలలు మాకు సమయం ఇవ్వండి, 3 నెలల సమయంలోనే మేము సామాజిక సర్వే చేస్తాం, బీసీలు రాజకీయంగా వెనుకబడతానని మేము గుర్తిస్తాం, అదేవిధంగా జనాభా ప్రకారం రిజర్వేషన్లు నిర్ధారిస్తాం, ఆ తర్వాతనే ఎన్నికలకు పోతాం. ఈ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లకు ముందు ఒక హామీ ఇచ్చింది 42% అని చెప్పేసి బీసీ డిక్లరేషన్ కామారెడ్డిలో ప్రకటించింది. ఇప్పటికి 9 నెలలు అవుతుంది. దానికి సంబంధించి ఎటువంటి కార్యాచరణ చేస్తలు ప్లస్ సర్పంచ్ ఎన్నికలకు కూడా సిద్ధంగా ఉండి అని చెప్పేసి అధికారులు కూడా ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి. ఎట్లా వస్తున్నారు? అంటే మేము మొదటి నుంచి అనుమానం వ్యక్తం చేస్తున్నట్టుగానే మొదటగా మేము రాహుల్ గాంధీని జనవరి 13 నాడు ఢిల్లీలో కలిసాం. మీరు కులగణన చేయాలని దేశవ్యాప్తంగా అంటారు, ముందు మీ రాష్ట్రాల్లో ఉన్నటువంటి మీరు ఏ రాష్ట్రంలో అయితే అధికారంలో అక్కడ ప్రారంభించండి, అప్పుడే మిమ్మల్ని దేశవ్యాప్తంగా నమ్ముతారని చెప్పినాం. రాహుల్ గాంధీ గారు జోక్యం చేసుకుని ఆ రోజే రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఆ రోజు హడావిడిగా క్యాబినెట్లో తీర్మానం చేశారు, అసెంబ్లీలో తీర్మానం చేశారు, ఆ తర్వాత జీవో ఇచ్చారు, ఆ కాగితం మా ముఖం మీద పడేసారు, వెళ్ళిపోయారు. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. పార్లమెంట్ ఎన్నికలు అయిపోయి కూడా 3 నెలలు అవుతుంది కదా, 3 నెలలు కావస్తుంది కదా. పార్లమెంట్ ఎన్నికలు అయిపోయి ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత మీరు కులగణన మీద ఒక డెడికేటెడ్ కమిషన్ వేసి ఇలా కులగణన ప్రారంభిస్తే ఈ 3 నెలల్లో కులగణన అయిపోయేది, సర్పంచ్ ఎన్నికలు జరిగేది, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా వచ్చేది. అంటే మీ నిర్లక్ష్యం మూలంగా, మీ యొక్క చిత్తశుద్ధి లేకపోవడం మూలంగా బీసీలకు ఎందుకు రిజర్వేషన్ కల్పించాలి? రిజర్వేషన్ కల్పిస్తే సర్పంచ్ ఎంపీడీస్ అవుతారు, తద్వారా ఎమ్మెల్యేలు ఎంపీలు అవుతారు, రాజ్యాధికారం వీళ్ళ చేతులకు వస్తుంది. కాబట్టి ఇది స్కిప్ చేసేసేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది. మొదటగా రేవంత్ రెడ్డి గారు చాలా మంచిగా ఉండే దీని పట్ల, మేము చెప్పినాం, చాలా సానుకూలంగా స్పందించండి. కానీ ఎప్పుడైతే జానారెడ్డి గారు ఉన్నత స్థాయి సమావేశంలో, సెక్రటరీలో జరిగినటువంటి ఉన్నత స్థాయి సమావేశంలో ప్రోటోకాల్ లేకుండా, ఏ విధమైనటువంటి హోదా లేకుండా అనఫీషియల్గా కూర్చొని ఇది స్కిప్ చేసేసేయండి, ఇది స్కిప్ చేసేసి మనం మస్తుగా చెప్తాం, ఎన్నికల హామీలు మస్తుగా చెప్తాం, 190 ఇస్తాం, చేస్తామా? కాబట్టి ఇది సాధ్యం కాదు, ఇది స్కిప్ చేసేయంటే ప్రభుత్వం మైండ్ సెట్ మారిపోయింది. వెంటనే హడావిడిగా ఈ కామారెడ్డి డిక్లరేషన్ మర్చిపోయి, రాహుల్ గాంధీ గారి మాట మర్చిపోయి, బీసీలకు ఇచ్చినటువంటి హామీ మర్చిపోయి, మేము వాపు చూసి బల్బ్ అనుకొని వెంటనే మీరు ఎన్నికలకు గ్రామ పంచాయతీ ఎన్నికలకు సిద్ధంగా అండి, ఓటర్ లిస్టును సవరణ చేయండి, మీరు సిద్ధంగా ఉండండి, మేఘాల మీద ఆర్డర్ ఇచ్చారు. ఇప్పటికే సర్పంచులు లేరు, దాదాపు 8 నెలలుగా వస్తుంది. స్పెషల్ ఆఫీసర్తో పాలన ఇస్తున్నారు. మొత్తం గ్రామాల్లో పాలన అంతా పడకేసింది. పక్కన చూస్తేనేమో ఎలక్షన్ జరగట్లేదు. ఎట్లా వస్తున్నారు? గతంలో కూడా సంవత్సరం పాటు ప్రత్యేక అధికారుల పాలన ఉంది. పాలనతో సమస్య కాదు. ఈ 6 నెలల పాలన ఎవరికి వచ్చింది, ఎందుకు వచ్చింది? మీరు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వెంటనే ఇది ప్రారంభిస్తే ఇలా ఈ పాలన వచ్చేది కాదు కదా, ఈ అవస్థలు వచ్చేవి కావు కదా. కాబట్టి ప్రభుత్వము ఇలా ఒక ఉద్యమకారుల యొక్క అభిప్రాయాలను షేర్ చేసుకుని, లేకపోతే వాళ్ళని సంప్రదించి ఇది చేయాలనుకుంటున్నాం, మీకు హామీ ఇచ్చినాం, ఏ విధంగా చేయగలుగుతామంటే మేము సలహాలు ఇస్తాం కదా. ఎవరు సలహాలు తీసుకోరైతుంది, ఎవరు మాటలు పట్టించుకోరైతుంది, మీకు మీరే పోతుంది, ఒక కమిషన్ ఏమంటే నిన్నగాక మొన్నేస్తుంది. కాబట్టి ఇవన్నీ ప్రభుత్వం చేసినటువంటి వైఫల్యాల మీదనే ఉన్నది తప్ప మా నుంచి ఎటువైపు లేవు, బీసీల నుంచి ఎటువైపు లేవు. కాబట్టి మేము ప్రభుత్వాన్ని ఇప్పటికైనా డిమాండ్ చేసిందంటే, ఇప్పటికైనా పోయింది ఏం లేదు, కొంపలు మునిగిపోయింది ఏం లేదు. ఇంకా ఇప్పుడున్న 6 నెలలు ఉన్నారు కదా, ఇంకో 3 నెలలు ఉంటారు. ఆల్రెడీ విలేజ్ సెక్రటరీ ఉంటాడు, తర్వాత రకరకాల ప్రభుత్వానికి సంబంధించిన ఉంటారు. కాబట్టి మీరు ఇప్పటికైనా హైకోర్టు తీర్పును గౌరవించి కులగణన తక్షణమే ప్రారంభించడానికి ఒక రోడ్ మ్యాప్ ప్రకటించండి. అదేవిధంగా
బీసీ రిజర్వేషన్ పెంచినాకనే స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పి మీరు అధికారికంగా ప్రకటించండి. హైకోర్టు తీర్పును గౌరవించండి. లేకపోతే రేపు 25 తారీఖు నాడు మాది చలో హైదరాబాద్ ఉంది, లక్షలాది మందితో హైదరాబాద్ దిగ్బంధిస్తాం, కులగణన మార్చ్ అనే పిలుపుతోటి సుందరయ్య విజ్ఞాన కేంద్రంకి ఇచ్చి ఇందిరా పార్క్ వరకు మేము పెద్ద ర్యాలీ పెట్టినాం. ఆ ర్యాలీ ఏందో మా సత్తా చూపిస్తాం. కులగణన స్టార్ట్ చేస్తే ఎంత ఎంత టైం పడుతుంది అసలు దానికి సంబంధించి? పెద్ద సమస్య ఏం లేదు. 15 రోజులలో తెలంగాణ రాష్ట్రంలో కులగణన అయిపోతుంది. ఎందుకంటే 9 కోట్లు ఉన్న జనాభా ఉన్నటువంటి బీఆర్ రాష్ట్రంలో నెల 15 రోజులలో కులగణన అయిపోయింది. 2014లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సమగ్ర కుటుంబ సర్వే ఎస్కేఎస్ సర్వే ఒకటే రోజులో చేశాడు. అంటే సంపూర్ణంగా మొత్తం లేకున్నా 80% కరెక్ట్ ఉన్నది. కానీ 100% కరెక్ట్ ఉండాలంటే ఈ 4 కోట్ల జనాభా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ ఆల్రెడీ మన తెలంగాణ ప్రభుత్వానికి కులగణన చేసేటువంటి సాఫ్ట్వేర్ డెవలప్ అయి ఉన్నది. ఇక్కడ అదేవిధంగా శిక్షణ పొందిన ఉద్యోగులు ఉన్నారు. మనకు అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ సాఫ్ట్వేర్ ఉన్నది, శిక్షణ పొందిన ఉద్యోగులు ఉన్నారు. మీరు కులగణన ప్రారంభించడే ఆలస్యం, 15 రోజులలో కులగణన కంప్లీట్ అవుతుంది. ఈ అన్నీ ఇంత లాజిక్ను మర్చిపోయి బీసీలను ఏదో స్కిప్ చేయాలి, బీసీలను ఏదో మోసం చేయాలి, బీసీలకు ఎందుకు కులగణన చేయాలనే ఉద్దేశంతో చేయాలని ప్రయత్నం చేశారు. మేము అందుకని వీధి పోరాటం ఒకవైపు చేసినాం, ఇంకొక వైపు న్యాయ పోరాటం చేసినాం. మా ప్రాణాలను తెగించైనా కులగణన చేపిస్తాం, రిజర్వేషన్లు పెంచిపిస్తాం. అంటే గతంలో అసెంబ్లీకి సంబంధించి కానీ పార్లమెంట్ సంబంధించి కానీ బీసీలకు చాలా తక్కువ సీట్లు కేటాయించింది. రేవంత్ రెడ్డి ఇప్పుడు ఈ కులగణనకు సంబంధించి ముందుకు పోతున్నాడు, మీకు నమ్మకం ఉందా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మేము గతంలో ఉన్న నెహ్రూ కాంగ్రెస్ బీసీలను మొత్తం మోసం చేసింది. మండల్ కమిషన్ సిఫార్సులు అమలు చేయకుండా తొక్కిపెట్టి బీసీల జీవితాలతో ఆడుకుంది. కానీ ఇప్పుడు వచ్చినటువంటి రాహుల్ గాంధీ ముఖం మేము చూసినాం. ఇప్పుడు నెహ్రూ కాంగ్రెస్ కాదురా నాయన, ఇప్పుడు రాహుల్ కాంగ్రెస్ ఉంది. రాహుల్ కాంగ్రెస్ పొద్దున్న లేస్తే సామాజిక న్యాయం అంటున్నాడు, కులగణన అంటున్నాడు, అదేవిధంగా బీసీ ఎస్సీ ఎస్టీలకు జనాభా దామా ప్రకారం అవకాశాలు రావంటాడు నమ్మినాం. కానీ రాహుల్ గాంధీ గారి మాటకు రాష్ట్రంలో విలువ లేకుండా పోయింది. రాహుల్ గాంధీ గారేమో అక్కడ సామాజిక న్యాయం అంటున్నాడు, ఇక్కడ సామాజిక న్యాయం అంటే రెడ్లకు పదవులు ఇచ్చే సామాజిక న్యాయం అయిపోయింది. కాబట్టి సామాజిక న్యాయం అంటే ఏ జనాభా ఎంత శాతం ఉన్నారో వాళ్ళకంత పదవులు గట్టబెట్టాలి. ఒక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందంటే ఒక పిడికెట్ శాతం మంది ఓట్లేస్తేనే వచ్చిందా? సబ్బండ కులాలు ఓట్లేస్తేనే వచ్చింది కదా. మరి నామినేటెడ్ పోస్టులు ఎంతమంది ఇచ్చినావు? కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్లో కూర్చొని అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఒక పిఎస్సీ మీటింగ్లో ఏం చెప్పింది? ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి 2 బీసీలకు ఇస్తాం, మొత్తం 34 మందికి ఇస్తామని అందరికంటే ముందే అనౌన్స్ చేసింది. కానీ అన్ని పార్టీల కంటే తక్కువ సీట్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. 18 టికెట్లు ఇచ్చి మోసం చేసింది. అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికల్లో ఇవాళ బీజేపీ 5 ఇస్తే టీఆర్ఎస్ 6 టికెట్లు ఇస్తే కాంగ్రెస్ 3 టికెట్లు ఇచ్చి మోసం చేసింది. మళ్ళీ మీరు రిజర్వేషన్ లేకుండా మేము బీసీలకు 42 టికెట్లు ఇస్తామని ఒకల మాటలు మాట్లాడితే నమ్మేది ఎవడు? ఈ కాకమ్మ కథలు పిట్ట కథలు ఎన్ని రోజులు చెప్తాడు? అంటే బీసీలు ఏమో అమాయకులు అనుకుంటురా? బీసీలకేం తెలివితేట లేక అనుకుంటురా? బీసీలు తలుచుకుంటే 60% ఉన్నాం. దెబ్బ కొడితే కాంగ్రెస్ పార్టీ కేసీఆర్కి ఏ గతి పట్టిందో కాంగ్రెస్కి ఆ గతి పట్టాలి. ఇప్పుడిప్పుడే వచ్చిందని అనుకుంటున్నాం. మీ పార్టీ కార్యకర్తల కష్టాల వల్ల వచ్చింది, పార్టీ కార్యకర్తల చెమట సుక్కుల ద్వారా వచ్చింది అంటున్నావు. వాళ్ళ చెమట సుక్కుల ద్వారా వచ్చిందో రాలేదో నాకు తెలియదు. కానీ సబ్బండ కులాలు కేసీఆర్ చేసిన మోసాన్ని ఈ కేసీఆర్ పాలన వద్దు, ఇది నియంత పాలన, కనీసం పూలేకు దండ కూడా వేస్తలేడనే ఉద్దేశంతో బీసీ ఎస్సీ ఎస్టీలంతా ఏకమై ఆయన గద్దె నిప్పితే పోయిండు. మీరు కోరుకొని తెచ్చుకున్న పాలన కాదు మీది. అక్కడ వ్యతిరేకత ఉంటే దిక్కుమొక్కు లేక ఉన్నవి వాటి ఓటేసారు. అది గమనించుకోవాలి, అది మనసులో పెట్టుకోవాలి. సబ్బండ కులాలను కలుపుకొని పోవాలి. కలుపుకొని పోకపోతే కేసీఆర్ కన్నా 10 ఏళ్ళు పట్టింది, నీకు 10 నెలలు కూడా పట్టదని చెప్పి హెచ్చరిస్తున్నా. ఎందుకు బీసీలను కేవలం ఒక ఓటు బ్యాంక్ గానే ఎందుకు చూస్తున్నారు? ప్రతి పార్టీ మీరేమో 50% ఉన్న 60% ఉంటారు, మరి బీసీలకు సంబంధించిన హక్కులు కానీ అధికారాలు కానీ ఎందుకు రాలేకపోతున్నాయి? మరి ఇప్పుడు బీసీలు అంటే 136 కులాలు, 136 కులాలు 60% జనాభా. పార్టీల వారిగా విడిపోయారని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ గతంలో మండల్ కమిషన్ ఉద్యమం వచ్చినప్పుడు దేశంలో బీసీలంతా ఒక్కటై ఇవాళ రిజర్వేషన్ వ్యతిరేకలను ఉరికిచ్చి రోడ్ల మీద పరుగులు తీయించారు. అదేవిధంగా మురళీధర్రావు కమిషన్ విషయంలో రాష్ట్ర బంద్ చేసినాం. 2006లో సుప్రీంకోర్టు బీసీ విద్యార్థులకు ఐఐటిఐఎంలో ఎడ్యుకేషన్లో రిజర్వేషన్లు పెడితే దాని మీద స్టే ఇస్తే రాష్ట్ర బంద్ చేసినాం. ఎక్కడ పిట్ట పీసమనలేదు, కాకి కావుమనలేదు. అట్లాంటి రాష్ట్ర బంద్ చేసినాం. బీసీలు గడ్డాం లాంటోళ్ళు, ఒక్క అగ్గిపుల్లు వేస్తే బగ్గున మంతం, అగ్ని లెక్క మంటారు నిప్పు లాంటి బీసీలు. కాబట్టి ఇది రిజర్వేషన్ల అంశం అనేది తేనెతుట్ట లాంటిది, కదిలిస్తే కందిరీగలై ఎమ్మడి పడతారు. కాబట్టి మేము ఓపికన్నంతసేపు ఉంటాం. మా ఓపిక నశించింది అనుకో, మేము ఏంటంటే సమాజయుతం కోరుకునే వాళ్ళం, మా కులం ఆధిపత్యం లేనటువంటి సమాజం కావాలనుకునే వాళ్ళం, కులరహిత సమాజం కోరుకునే వాళ్ళం, నవ సమాజం కోరుకునే వాళ్ళం. కాబట్టి మేము ఓపికతోటి నాయకులు ఉంటున్నాం. మాకు ఓపిక నశించింది అనుకో,
మేము ఒక్క పిలిపిస్తే ఇక ప్రభంజనమై ఇక దేశంలో ఏం జరిగేది మాకే తెలియదు. అంటే కులగణన జరిగితే బీసీలకు వచ్చే లాభాలంటే ప్రధానంగా ఏం చెబుతుంది? కులగణన జరిగితే మా వాటా మాకు యాచించేది కాకుండా శాసించే విధంగా వస్తుంది. మాకు చట్టబద్ధమైన హక్కులు వస్తాయి, మాకు రాజ్యాంగబద్ధమైన హక్కులు వస్తాయి. మా జనాభా దామాష ప్రకారం మాకు అన్ని రంగాల్లో విద్యా ఉద్యోగ ఆర్థిక రాజకీయ రంగాల్లో మా వాటా మాకు వస్తే ఈ 60% జనాభా ఇందులో 60 బీసీలలో సంచార జాతులు ఉన్నారు. ఇప్పటికి ఇల్లు లేదు, రేషన్ కార్డు లేదు, చదువు లేదు, పిల్లలకు తిండి లేదు, కట్టే బట్ట లేదు, తాగే నీళ్లు లేక సంచార జీవితం గడుపుతున్నారు 36 కులాలు. అదేవిధంగా అత్యంత వెనుకబడిన ఎంబీసీ కులాలు ఉన్నాయి. వాళ్ళకు ఒక దగ్గర వృత్తి లేదు, ఉపాధి లేదు, చాలామంది విషాలు దాగి చనిపోతున్నారు. బీసీ కులాలు ఉన్నాయి, వృత్తులు పోయి సామ్రాజ్యవాదం చేతులకు వెళ్ళిపోయినాయి. గ్లోబలైజేషన్ వచ్చిన తర్వాత బీసీ కులాలంతా అన్నమో రామచంద్ర అంటూ వలసలు పోతున్నారు. ఈ ఈ 60% జనాభా అభివృద్ధి చెందితేనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఈ 60% జనాభా అభివృద్ధి చెందితేనే భారతదేశం అగ్రదేశం అవుతుంది. మేము అభివృద్ధి మా కోసం కాదు, ఈ దేశం కోసం. మా అభివృద్ధి మా కోసం కాదు, ఈ రాష్ట్రం కోసం అభివృద్ధి కావాలంటున్నాం. ఎదిగిన సమాజంతో పాటు మమ్మల్ని ఎదగనియాలంటున్నాం. ఎదగనిచ్చే అవకాశం మేము. ఇవాళ సంపద సృష్టించింది మేము, ఉత్పత్తి చేసింది మేము, ఈ దేశానికి పట్టాడు అన్నం పెట్టింది మేము, బంగ్లాలు కట్టింది మేము, అదేవిధంగా దుక్కి దున్నది మేము, మొక్క నాటింది మేము, కొడవలు చేసింది మేము, కుండ చేసింది మేము, బండలు చెక్కింది మేము, బంగ్లాలు కట్టింది మేము, కళ్ళు గీసింది మేము, గొర్రెలు కాసింది మేము, పాలు విసికింది మేము. 3 నెలలలోపు కులగణన జరగకపోతే మీ భవిష్యత్తు ప్రణాళిక ఎలా ఉండబోతుంది? 3 నెలల దాకా మేము సమయం పాటించాం. మాది 25 తారీఖు నాడు మా తడాకెందుకు చూస్తాం. ప్రభుత్వమా బీసీలా తేల్చుకోవాలి. ఎందుకంటే 25 నాడు మమ్మల్ని ఎవరు ఆపుతారో చూస్తాం, ఎన్ని శక్తులు వస్తాయో చూస్తాం. ఖచ్చితంగా పర్మిషన్ ఇవ్వకపోతే, ఎందుకు పర్మిషన్ ఇవ్వకపోతే వస్తూనే ఉంటారు. గతంలో తెలంగాణ ఉద్యమం అప్పుడు పర్మిషన్ ఇచ్చిరా? రైతు ఉద్యమం చేస్తుంటే పర్మిషన్ ఇచ్చిరా? పర్మిషన్ ఇస్తే ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగా చేస్తాం. పర్మిషన్ ఇవ్వకపోతే ఎవడు మా చేతులు ఉండడు, ఏమయ్యేది కూడా మా చేతులు లేదు. కాబట్టి ఖచ్చితంగా మాకే రాజకీయ పార్టీ సభ్యత్వం లేదు, మేము ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళం కాదు. కేవలం మా బీసీ జాతి మేలు కోసమే మేము పనిచేసేవాళ్ళం. మేము ఇప్పటికీ రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు కులగణన ప్రారంభించండి, మీరు ఇచ్చిన మాట నిలుపుకోండి. మాకు పోయేదేం లేదు. మీరు రాహుల్ గాంధీ యొక్క ఏమంటారు, తెలంగాణలో ఇజ్జతు ఢిల్లీలో పోతుంది. ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ అనేట ఆయన ఢిల్లీలో రాహుల్ గాంధీని సూటిగా జాతీయ మీడియాలో ప్రశ్నించాడు. అయ్యా రాహుల్ గాంధీ గారు, నీకు థీరీ తప్ప ప్రాక్టికల్ లేదు. నువ్వు ఎంతసేపు థీరీ చెప్పుకుంటూ పోతున్నావు కానీ ప్రాక్టికల్ ఏది? నువ్వు కులగణన అంటున్నావు కదా, నీ రాష్ట్రాల్లో ఎందుకు కులగణన జరిపించడం లేదు? నీ రాష్ట్రాల్లో ఎందుకు సామాజిక న్యాయం చేయడం లేదు? నీ రాష్ట్రాల్లో ఏమో ఒకే వర్గం వాళ్ళు పాలన చేస్తున్నారు, కులగణన చేయకుండా మెజార్టీ ప్రజలు అణచివేస్తున్నారు. కానీ నువ్వు ఢిల్లీ నుంచి మొదలుకొని అమెరికా దాకా కులగణన అంటున్నారు. ఫస్ట్ నీ రాష్ట్రాల వైపు తొంగిసూడు, ఏం జరుగుతుందని అన్నాడు. కాబట్టి ఇక్కడ రాహుల్ గాంధీ యొక్క క్రెడిబిలిటీ జాతీయ స్థాయిలో ఉన్నది. రేపు 2029లో ప్రధానమంత్రి ఎట్లయితాడు? కులగణన మీద హామీ ఇచ్చి రాహుల్ గాంధీ మర్చిపోయిండు, ఈయన థీరీ తప్ప ప్రాక్టికల్ లేదని చెప్పి రేపు ఎట్లా విశ్వసించి చేస్తారు? కాబట్టి ఇండియా కూటమి తరపున ఇచ్చినావు, అది మాట నిలుపుకోవాలి. లేకపోతే మాత్రం కాంగ్రెస్ పార్టీని ఢిల్లీ నుంచి మొదలుకుంటే గల్లీ వరకు మేము ఖచ్చితంగా ఆ పార్టీని రాజకీయంగా ఇవాళ దోషిగా నిలబెడతాం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం రాహుల్ గాంధీ అయితే చెప్పారో దానికి సంబంధించి ఖచ్చితంగా కులగణన జరగాల్సిందే అని చెప్పేసి, బట్ రాహుల్ గాంధీ ఒకటి చెప్తుంటే ఇక్కడ స్టేట్లో మాత్రం రేవంత్ రెడ్డి తన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండని చెప్పేసి ఖచ్చితంగా కులగణన 3 నెలలలోపు హైకోర్టు టైం ఇచ్చింది. బట్ ఆ లోపే జరగాలని చెప్పేసి ఈ నెల 20 తారీఖు కూడా దీనికి సంబంధించి భారీ ఎత్తున ప్రోగ్రామ్స్ కూడా చేస్తున్నాం. హైదరాబాద్ ముట్టడి కార్యక్రమాన్ని కూడా ఇప్పటికే పిలుపునిచ్చాం. ఈ లెక్కన ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోవడం పరిస్థితి ఉందని చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాజుతో సురేష్, సిగ్నల్ టీవీ, హైదరాబాద్.